ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తుంటారు. మంచి చెడులు చూడాలన్నా, ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటని అడుగుతుంటారు. ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరును నిర్ణయిస్తారు. అయితే చాలా మందికి వాళ్ల నక్షత్రం ఏంటో క్లారిటీ ఉండదు. నక్షత్రం తెలిసినా ఏ రాశి అని మరికొందరికి డౌట్ ఉంటుంది. నక్షత్రం మరియు రాశి తెలియని వారికి పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎవరిది ఏ నక్షత్రమో అని తెలుసుకోడానికి 2 పద్ధతులున్నాయి. 1. జన్మ నక్షత్రం పరంగా. 2. నామ నక్షత్రం పరంగా. జన్మ నక్షత్రం అనగా మీ పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం. అదే పుట్టిన తేదీ, సమయం తెలియనివారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. అయితే జ్యోతిష్య పరంగా చూసుకుంటే నామ నక్షత్రానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ రాశికి చెందినవారు, అలాగే మీరు ఏ నక్షత్రానికి చెందినవారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి సులువుగా మీ నామ నక్షత్రం, అలాగే మీ రాశిని తెలుసుకోండి. మొత్తం మనకి 27 నక్షత్రాలు, అలాగే 12 రాసులు ఉంటాయి. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఒక్కో రాశిలో 9 పాదాలు ఉంటాయి. మొదటిగా మేషరాశి. చూ, చే, చో, ల ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు అశ్విని నక్షత్రానికి చెందినవారు. లి, లు, లే, లో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు భరణి నక్షత్రానికి చెందినవారు. ఆ అనే అక్షరంతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు కృత్తికా నక్షత్రానికి చెందినవారు. రెండవ రాశి వృషభ రాశి. ఈ, ఓ, ఏ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు కృత్తికా నక్షత్రానికి చెందినవారు. ఈ, వా, వి, వు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు రోహిణీ నక్షత్రానికి చెందినవారు. వే, వో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు మృగశిర నక్షత్రానికి చెందినవారు. మూడవది మిథున రాశి. క, కి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు మృగశిర నక్షత్రానికి చెందినవారు. కు, ఖం, జ, ఛ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ఆరుద్ర నక్షత్రానికి చెందినవారు. కే, కో, హ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు పునర్వసు నక్షత్రానికి చెందినవారు. నాల్గవ రాశి కర్కాటక రాశి. హి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభం అయితే మీరు పునర్వసు నక్షత్రానికి చెందినవారు. హు, హే, డాక్టర్ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు పుష్యమి నక్షత్రానికి చెందినవారు. డి, డో, డే, డో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ఆశ్లేష నక్షత్రానికి చెందినవారు. ఐదువది సింహరాశి. మా, మీ, ము, మీ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు మఖా నక్షత్రానికి చెందినవారు. మో, ట, టి, టు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు పూర్వ ఫల్గుని నక్షత్రానికి చెందినవారు. టే అనే అక్షరంతో మీ పేరు ప్రారంభం అయితే మీరు ఉత్తర ఫల్గుని నక్షత్రానికి చెందినవారు. ఆరువది కన్యారాశి. టో, పా, పీ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి చెందినవారు. వు, షం, నా, ఢ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు హస్త నక్షత్రానికి చెందినవారు. పే, పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు చిత్తా నక్షత్రానికి చెందినవారు. ఏడో రాశి తులారాశి. రా, రీ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు చిత్తా నక్షత్రానికి చెందినవారు. రు, రే, రో, లా ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు స్వాతి నక్షత్రానికి చెందినవారు. తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు విశాఖ నక్షత్రానికి చెందినవారు. ఎనిమిదో రాశి వృశ్చిక రాశి. తో అనే అక్షరంతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు విశాఖ నక్షత్రానికి చెందినవారు. నా, ని, ను, నే
ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు అనురాధ నక్షత్రానికి చెందినవారు. నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు జ్యేష్ఠ నక్షత్రానికి చెందినవారు. 9వ రాశి ధనస్సు రాశి. ఏ, యో, బా, బి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు మూలా నక్షత్రానికి చెందినవారు. బు, ధ, భా, ధ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు పూర్వాషాఢ నక్షత్రానికి చెందినవారు. బే అనే అక్షరంతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు. 10వ రాశి మకర రాశి. బో, జా, జీ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు. జు, జే, జో, ఖా ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు శ్రవణం నక్షత్రానికి చెందినవారు. గ, గి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ధనిష్ట నక్షత్రానికి చెందినవారు. 11వ రాశి కుంభరాశి. గు, గే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ధనిష్ట నక్షత్రానికి చెందినవారు. గో, స, సి, సు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు శతభిషం నక్షత్రానికి చెందినవారు. సే, సో, ద ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు పూర్వాభద్ర నక్షత్రానికి చెందినవారు. 12వ రాశి మీనరాశి. ది అనే అక్షరంతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు పూర్వాభద్ర నక్షత్రానికి చెందినవారు. దు, శ్చం, చ, ధ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు ఉత్తర భద్రా నక్షత్రానికి చెందినవారు. దే, దో, చ, చి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీరు రేవతి నక్షత్రానికి చెందినవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.